నేటి పంచాంగం వివరణ మార్చి 2, 2025 ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. తిథి తదియ రాత్రి 9:03 వరకు, తదుపరి చవితి. నక్షత్రం ఉత్తరాభాద్ర ఉదయం 8:51 వరకు, తదుపరి రేవతి. యోగం శుభ మధ్యాహ్నం 12:32 వరకు, కరణం తైతుల ఉదయం 10:36 వరకు, తదుపరి గరిజి రాత్రి 9:03 వరకు. వర్జం రాత్రి 7:49 నుండి 9:16 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:45 నుండి 5:32 వరకు. రాహుకాలం సాయంకాలం 4:51 నుండి 6:19 వరకు. యమగండం మధ్యాహ్నం 12:28 నుండి 1:56 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4:28 నుండి 5:55 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:51 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:01 నుండి 5:49 వరకు. సూర్యోదయం ఉదయం 6:37, సూర్యాస్తమయం సాయంకాలం 6:19. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే స్థిరాస్తి ఒప్పందాలలో ఎవరైతే చేసుకుంటున్నారో వారు పునరాలోచన చేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు వివాదాలకు దూరంగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది. చేపట్టిన వ్యవహారాలు కొంత మందకోడిగా సాగుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు తొందరపాటు అనేది పనికిరాదు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి. అలాగే మధ్యవర్తిత్వం అసలు చేయకరండి. ఇక ఈరోజు ఆర్థిక ఇబ్బందులు అనేవి తలెత్తే అవకాశం ఉన్నందున కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే మౌనంగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది. కుటుంబాల్లో తగాదాలు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు ఉద్యోగులకు ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. ఆధ్యాత్మికత వైపు ఈరోజు మొగ్గు చూపుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే అనారోగ్య సమస్యలు అనేవి వేధిస్తాయి. శస్త్రచికిత్సలు కూడా అవసరం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మోసపోయే అవకాశం కనిపిస్తున్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు పెద్దల మాట వినడం వలన అనేక ప్రయోజనాలను పొందుతారు. ఇక మేషరాశి వారు ఈరోజు కష్టానికి తగిన ఫలితం కనిపించక డీలా పడతారు. బంధువర్గంతో ఒత్తిడిలు పెరుగుతాయి. ఏ కార్యక్రమం చేపట్టినా నిరాశ అనే మిగులుతుంది. ఆత్మీయులతో అకారణంగా విరోధాలు నెలకొంటాయి. ఇక ఈరోజు ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. రుణదాతలను కూడా ఆశ్రయించాల్సి వస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రతి ప్రయత్నంలోనూ అవంతరాన్ని ఎదుర్కొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సాదాసీదాగా సాగి స్వల్ప లాభాలను మాత్రమే దక్కించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మరింత అప్రమత్తతగా బాధ్యతగా మెలగాల్సిన రోజుగా చెప్పవచ్చు. రాజకీయవేత్తలకు కళాకారులకు కొన్ని వివాదాలు అనేవి చిరాకు పరుస్తాయి. మహిళలకి మానసిక ఆందోళన అనేది తప్పకపోవచ్చు. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మేషరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో ఉన్న సమస్యల నుండి రాజీ కుదుర్చుకుంటారు. గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. సన్నిహితుల నుండి అవసరానికి ధన సహాయం అనేది లభిస్తుంది. అలాగే వృషభ రాశి వారికి ఈరోజు మంచి ధనాభివృద్ధి అనేది కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే పూజలను వ్రతాలను నిర్వహిస్తారు. ఇక సోదర అనుకూలత ఉంది. అన్ని విషయాల్లోనూ మీకు వారి యొక్క సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా లభిస్తాయి. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వృషభ రాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే ధనవృద్ధి అనేది కలుగుతుంది. ఆర్థిక విషయాలన్నీ కూడా మీ అంచనాలకు తగినట్లుగానే ఉంటాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. అలాగే చిత్రమైన సంఘటనలు సమాచారాలతో ఈరోజు మీకు ఆశ్చర్యాలు అనేవి కలుగుతాయి.
ఆలోచనలు మొత్తానికి కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడే అవకాశం అయితే ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. 10 మందిలో గౌరవ ప్రతిష్టలనేవి పొందుతారు. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించగలుగుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో గతం కంటే మెరుగైన సమయం అని చెప్పవచ్చు. మంచి లాభాలను అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి పనిచేసే చోట ఉన్న వివాదాలు సర్దుకుంటాయి. చిత్ర పరిశ్రమ వారు, వ్యవసాయదారుల యొక్క కళలు ఫలిస్తాయి. ఇక విద్యార్థుల యొక్క యత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈరోజు కష్టానికి తగిన ఫలితం అనేది లభిస్తుంది. సమాజంలో ప్రముఖుల వ్యక్తుల ఆదరణ అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారు శుభవార్తలను అందుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు సానుకూలంగా సాగడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి హోదాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక అనుకున్న కార్యసిద్ధి అనేది లభిస్తుంది. అలాగే నూతన పెట్టుబడులను అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక దంపతుల మధ్య అనోన్యత అనేది పెరుగుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి ఈరోజు బాగుంటుంది. అలాగే ఈరోజు మిథున రాశి వారికి మంచి ధనయోగం అనేది కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది. ఇక సోదరుల లాభం ఉంది కాబట్టి ప్రతి పనిలోనూ సోదరుల యొక్క సహాయ సహకారాలను అందుకుంటారు. రావలసిన బాకీలు వసూలై అవసరాలనేవి తీరుతాయి. ఇక సమాజంలో పరిచయాలనేవి పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో మీ అభిప్రాయాలను పంచుకుంటారు. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి దానికి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే మీలోని సృజనాత్మకత, నైపుణ్యత వెలుగులోకి వస్తుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి బాధ్యతలు కొంత తగ్గే సూచనలు కనిపిస్తున్నవి. చిత్ర పరిశ్రమ వారికి, సాంకేతిక నిపుణులకు వారి యొక్క సమర్థతతో అవకాశాలను పొందుతారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు అనేవి కనిపిస్తాయి. ఇక మహిళలకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన వస్తు వాహన సౌకర్యాలు అనేవి లభిస్తాయి. ఆర్థిక పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే కర్కాటక రాశి వారికి ఈరోజు ధనాదాయం పెరుగుతుంది. బంధుమిత్రుల సమాగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి మంచి అదృష్టయోగం ఉందని చెప్పవచ్చు. ఇంట సిరుల వర్షం కురుస్తుందని చెప్పవచ్చు. ధనాదాయం బాగుంటుంది కాబట్టి రుణాలను కూడా తీర్చగలుగుతారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుందని చెప్పవచ్చు. ఇక ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. నూతన గృహయోగం కూడా ఉంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే విదేశాలలో ఉన్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తారు ఈరోజు. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకున్న శుభయోగాలనేవి కలుగుతాయి. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మరింత ఇష్టపడే విధంగా ఈరోజు పనులన్నీ పూర్తి చేస్తారు. ఆస్తి వ్యవహారాలలో కూడా చికాకులు తొలగిపోతాయి. అలాగే ఈరోజు ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడానికి మిత్రుల యొక్క సహాయ సహకారాలను పొందుతారు. ఇక గృహ నిర్మాణంలో ఉన్న సమస్యలు కూడా తీరిపోతాయి. ఇక ఈరోజు ఆర్థిక లాభాలనేవి అనేక విధాలుగా మీకు లభిస్తుంది. అలాగే
ఈరోజు స్థిరాస్తుల కొనుగోలు మరియు అమ్మకాల ద్వారా కొంత సొమ్ము అనేది అందుతుంది. మీ పట్ల కుటుంబ సభ్యుల్లో ఉన్న భేదభావం తొలగిపోతుంది. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తమ వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే అవకాశం కనిపిస్తుంది. వారి యొక్క సమర్థతను అందరూ గుర్తిస్తారు. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు వారి యొక్క అంచనాలు నిజమయ్యే రోజుగా చెప్పవచ్చు. అలాగే క్రీడాకారులకు విదేశీ యోగం కూడా కనబడుతుంది. ఇక ముఖ్యంగా విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. మహిళలకి కుటుంబంలో విశేషమైన గౌరవం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారు వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. కాబట్టి ప్రయాణాలను మీరు ఎంచుకొని మాత్రమే ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అలాగే దైవ అనుగ్రహంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి వాయిదా పడతాయని చెప్పవచ్చు. అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం వలన తగిన విశ్రాంతి లభించక కొంత మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారికి అతి ఆత్మవిశ్వాసం వలన నష్టాలను, అవమానాలను ఎదుర్కొంటారు. అలాగే కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వలన మీకు మేలు జరుగుతుంది. అలాగే తొందరపాటు నిర్ణయాలు చేయకండి. సోదరుల మధ్య అపార్థాలు నెలకొనే అవకాశం కూడా కనబడుతుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారు పెట్టకుండా ఉండడమే మంచిది. లేదా పెట్టే విషయంలో కాస్త జాగ్రత్తగా ఆలోచించి తక్కువ పెట్టుబడులను మాత్రమే పెట్టుకోండి. ఇక భార్యాభర్తల మధ్య కలహాలు కలిగే అవకాశం ఉన్నందున మూడో వ్యక్తి జోక్యాన్ని అనుమతించవద్దు. పెద్దల సలహాలు మీకు ఈరోజు మంచి అమూల్యమైనవిగా తోస్తాయి. ఇక విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక విదేశీ యానంలో కూడా ఇబ్బందులు అనేవి ఉన్నవి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది. ఇక సినీ రంగం వారికి మోసపోయే అవకాశం కనిపిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టపోతారు. అలాగే కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక సింహరాశి వారికి దీర్ఘకాలిక సమస్యలు కొన్ని చికాకు పరుస్తాయి. కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి. బంధువులతో విరోధాలు తప్పకపోవచ్చు. కుటుంబంలో వ్యతిరేక పరిస్థితులు నెలకొంటాయి. అలాగే మీపై ఒత్తిడిలు అనేవి ఈరోజు చాలా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో నిరాశ మిగులుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధి నిర్వహణ కష్టసాధ్యంగా ఉండవచ్చు. ఈరోజు పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు కొన్ని చిక్కులు ఎదురవచ్చు. విద్యార్థులకు గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక మహిళలకి కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక సింహరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే మీకు దగ్గరలో గణపతి ఆలయం ఉన్నట్టయితే దైవ దర్శనం చేసుకున్నట్లయితే మీకు పనులలో ఉన్న ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ఇక కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగే నూతన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఉద్యోగ యోగం అనేది ఉంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఊహించని స్థాన చలనాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార వ్యవహారాలు ఎంతో ఉత్సాహంగా సాగడం వలన మంచి లాభాలనైతే పొందుతారు. ఇక కన్యారాశి వారికి రోజు ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. మంచి ధనయోగం అనేది కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం అనేది ఉంది. సోదరమైతే కనిపిస్తుంది. నూతన వస్తు వాహన యోగాలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అయితే కనబడుతున్నవి. అలాగే తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఆర్థిక ప్రయోజనాలను అత్యధికంగా పొందగలుగుతారు ఈరోజు. ఇక ఈరోజు
నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి అయితే కనిపిస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే బంధుమిత్రుల ఆగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి అత్యధిక లాభాలు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. అలాగే కన్యారాశి వారు ఈరోజు అందరిలోనూ నైపుణ్యతను చాటుకుంటారు. సన్నిహితులతో జరిపే చర్చలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి కార్యరూపంలో పెడతారు. పాత సంఘటనలను నెంబరు వేసుకుంటారు. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లను ఈరోజు చేసుకోవచ్చు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆదాయం ఆశించిన స్థాయిలో ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక కీలక సమాచారం అనేది రావచ్చు. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క ప్రయత్నాలు ఒక కలిక్కి వస్తాయి. ఇక విద్యార్థులు శుభవార్తలను అందుకుంటారు. ముఖ్యంగా మహిళలకు మనశ్శాంతి అనేది చేకూరుతుంది. ఇక కన్యారాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే మీ ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉంటాయి. ఇక ఈరోజు కొంత వాహన సంబంధమైన సమస్యలు కలిగే అవకాశం కనిపిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో దానిలో ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో సొంత ఆలోచనలు అమలు పరచడం మంచి మేలుని చేస్తుంది, మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అదనపు బాధ్యతల నుండి ఈరోజు బయటపడతారు. ఇక తులారాశి వారి ఈరోజు తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఆస్తి లాభ సూచనలు అయితే కనబడుతున్నవి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి తగిన భాగస్వామి లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రేమ వివాహం జరిగే అవకాశం కూడా అధికంగా ఉంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలు కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం అధికంగా ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు నూతన ఆభరణాలను, వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక ఈరోజు అంతటా కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. విదేశీయానం చేయాలనుకున్న వారికి అనుకూలంగా ఉంది. అలాగే శుభవార్తలను వింటారు. ఇంట శుభకార్యాల నిర్వహణపై ప్రణాళికలను రూపొందిస్తారు. ఇక ఈరోజు ఆత్మీయులతో అనురాగం పంచుకుంటారు. ప్రతిభాశాలురుగా గుర్తింపు పొందుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆప్తుల నుండి శుభవర్తమానాలనేవి అందుతాయి. అలాగే ఈరోజు చేసే ఆలోచనలు మీ భవిష్యత్తుకు బాట వేస్తాయి. ఇక ఆర్థిక వ్యవహారాలు గతంలో కంటే చాలా మెరుగ్గా ఉంటాయి. ఇళ్లను, వాహనాలను కొనుగోలు చేసే ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయని చెప్పవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఉన్న సమస్యలను అధిగమించగలుగుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు మరింత ఆశాజనకమైన రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందుతారు. మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక విద్యార్థులకు వచ్చిన అవకాశాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారు నరసింహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు శత్రు సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఆదాయ మార్గాలు సంతృప్తికరంగా సాగుతాయి. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక బంధువులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి యొక్క సలహాలు తీసుకొని ముందుకు సాగడం మీకు ఎంతో మేలు చేస్తుంది ఈరోజు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి రాజయోగం పట్టిందా అన్నట్టుగా ఉంటుంది. పెద్దల సలహాలతో ముందుకు వెళ్ళడం వలన మీరు ఎంతో ప్రయోజనాలను పొందుతారు. ఇట్లా
ఈరోజు కోట్లు గడించే అవకాశం కూడా లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ఈరోజు ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే అనుకున్న చోటికి బదిలీలు జరిగే అవకాశం ఉంది. ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా లభిస్తుంది. ఇక ఈరోజు స్థలాలను గృహాలను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు వ్యాపారాలలో విపరీతమైన లాభాలు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో విశేషమైన గౌరవాన్ని పొందుతారు. శుభకార్యాలకు డబ్బును వెచ్చిస్తారు. ఆదాయం అనుకున్న దానికన్నా ఎక్కువగా ఈరోజు పొందగలుగుతారు. సోదరుల నుండి ఆహ్వానాలు అనేవి వస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక వైద్యులకు సాంకేతిక నిపుణులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యత్నాలు సఫలం అవుతాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలతో సంతోషంగా ఈరోజు గడపగలుగుతారు. మహిళలకి మరింత గౌరవ ప్రతిష్టలు అనేవి లభిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు బంగారు వర్ణం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లలితా సహస్ర నామ పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో కార్యసిద్ధి అనేది కలుగుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగంన ఉన్నతాధికారులతో చర్చలు ఏవైతే చేస్తున్నారో అవి సఫలమవుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ధనుసు రాశి వారికి రోజు ఊహించని అదృశ్య యోగం పట్టబోతుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా నూతన గృహయోగం అయితే ఉంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక మిత్రులతో ఏవైతే విభేదాలు నెలకొని ఉన్నాయో వాటిని ఈరోజు సర్దుబాటు చేసుకుంటారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని ఆచరణలో పెట్టగలుగుతారు. అలాగే కుటుంబ పెద్దలతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకోని విధంగా ప్రమోషన్స్ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక చిత్ర పరిశ్రమ వారికి క్రీడాకారులకు ఈరోజు సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులు తమ అంచనాలను చేరుకోగలుగుతారు. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారు సూర్యనారాయణ స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన ఫలితాలను పొందుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారికి అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారు పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. దేవాలయాలను సందర్శించుకున్నప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పనులను పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. అలాగే ఈరోజు మొండి బాకీలు సైతం వసూలు అవుతాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి మంచి ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ఆత్మీయుల కలయిక ఆనందాన్నిస్తుంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేస్తారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే రోజుగా చెప్పవచ్చు. అలాగే విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ప్రయాణ లాభం కూడా కనబడుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక
తల్లిదండ్రుల కృపతో ఆస్తులు కూడా కలిసి రావడం జరుగుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. రావాల్సిన బాకీలు వసూలు కావడంతో మంచి ఆదాయాన్ని పొందుతారు. ఆస్తి వివాదాలు మరింతగా పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మికవేత్తలతో చర్చల్లో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు ఉత్సాహం మురకలు వేస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాల విషయంలో శుభవార్తలు అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రమ ఫలిస్తుంది. ఈరోజు సాంకేతిక నిపుణులకు, చిత్ర పరిశ్రమ వారు కోరుకున్న అవకాశాలను సాధిస్తారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలనేవి వస్తాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో సంతోషదాయకమైన సమయం ఈరోజు గడుస్తుంది. అలాగే మకర రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ప్రోత్సాహజనకంగా ఉంటుంది. అలాగే ఆర్థిక వ్యవహారాలను మొత్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఆశాజనకంగా ఉంటాయి. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అదనపు బాధ్యతల నుండి విశ్రాంతి అనేది లభిస్తుంది. ఇక ముఖ్యమైన పనులలో మంచి ప్రణాళికలను అమలుపరిచి విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపార లాభం ఉంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టర్లను దక్కించుకోగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. అలాగే ఈరోజు కుంభరాశి వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక సకాలంలో పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక విలువైన వస్తువులను, ఆభరణాలను బహుమానాలుగా పొందుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు పలుకుబడి పెరుగుతుంది. సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. అయితే కుటుంబ సమస్యలు కాస్త చికాకు పరిచే అవకాశం ఉన్నందున ప్రశాంతంగా ఉండండి. అలాగే నూతన వస్తు లాభాలు ఉండవచ్చు. రాబడి మీ అంచనాలకు తగిన విధంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న పెట్టుబడులను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు అరుదైన అవకాశాలను లభిస్తాయి. ముఖ్యంగా విద్యార్థులకు సాంకేతిక విద్యలో అవకాశాలు లభిస్తాయి. మహిళలకి కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారు దుర్గామాతకు కుంకుమార్చన చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సోదరులతో ఏవైతే భూ వివాదాలు నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. అలాగే సంఘంలో ప్రముఖుల ఆదరణ అనేది పెరుగుతుంది. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు వేసుకున్న అంచనాలను అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. విలువైన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఈరోజు మీనరాశి వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. కుటుంబ వృద్ధి కూడా ఉంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు ఇచ్చిన డబ్బు తిరిగి రాబట్టుకోగలుగుతారు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ఊరించే ప్రకటన ఒకటి రావచ్చు. ఇక ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటిపై ఒక నిర్ణయానికి వస్తారు. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు ఉత్సాహం అనేది పెరుగుతుంది. విద్యార్థులకు అనూహ్యమైన అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో విశేషమైన ఆదరణ అనేది లభిస్తుంది. ఇక అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీనరాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.